నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి మాస ఫలాలను చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా జూన్ నెలలో అసలు ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది తెలియజేయండి. ముందుగా మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వారికి జూన్‌లో సూర్యుడు వాక్స్థానంలో ఉన్నాడు. తద్వారా మాట విలువ పెరుగుతుంది. అయితే ఆ విలువను కాపాడుకోవడం కోసం కొంచెం కఠినంగా, తీవ్రంగా మాట్లాడడం కూడా ఉంటుంది. అలాగే లగ్నంలో కుజుడున్నాడు. అది స్వక్షేత్రం కావడం వలన తొందరగా కోపం వస్తుంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంటుంది. అయినా అది స్వక్షేత్రం కాబట్టి తన మాట నెగ్గుతుంది కూడా. అలాగనే మనకి ఇతరుల యొక్క సహకారం బాగుంటుంది. 16వ తారీఖు దాటిన తర్వాత పై అధికారుల యొక్క ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారుల యొక్క, అలాగనే స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. అదేవిధంగా వ్యక్తులు వ్యాపారస్తులైన మిత్రులు ఉంటారు కొంతమంది, వాళ్ళ యొక్క సహకారం కూడా బాగుంటుంది. తద్వారా మనకి ఎక్కువ మంది సహకరించడం వలన సుఖ సంతోషాలతో గడిచిపోతూ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బాగానే ఉంటుంది, వృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పులు తీర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే అప్పులకు అధిపతి కుజుడు అనమాట. అందుకని ఆ కుజుని యొక్క వారం అంగారక వారం అంటే మంగళవారం అనమాట. మంగళవారం రోజున ఎంత వీలుంటే అప్పు తీర్చడం మంచిది. అలాగనే ఎంత అప్పు ఉందో దాన్ని అంకెలతో రాసుకుని కాలుతో చెరిపేయడం. ఆ చెరిపేటప్పుడు మంత్రం ఉంది. అదేంటంటే అంగారకమహీ పుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రాన్ని చేసుకోవడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా వ్యక్తికి అభివృద్ధి బాగానే ఉంటుంది, కానీ ఖర్చు కూడా చేయాల్సి వస్తుంటుంది. అంటే మనకు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగ స్థానంలో పైనుంచి వచ్చేటువంటి సొమ్ము రావడం, లేట్ అవ్వడం మొదలైన వాటి వల్ల తన సొంత సొమ్ము కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. మంచి చేస్తుంది, ఇబ్బంది ఏం కలిగించదు. అలాగే వ్యాపారాదుల్లో కూడా లాభానికి బాగానే ఉంటుంది. వ్యాపారస్తుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. అలాగే దీనంతని కూడా వృద్ధి చేసుకోవడం కోసం తెల్లవారకట్ల లేచిన వెంటనే అమ్మవారిని భావన చేసి, అంటే మనం పళ్ళు తోముకోవడం లాంటివి ఏమి అక్కర్లేదు. మంచం మీద కూర్చొని అమ్మవారిని భావన చేసి, అమ్మవారి హృదయంలో మొత్తం భూమండలం అంతా ఉందని భావన చేసి, జనని కనుక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనేటువంటి మంత్రాన్ని అమ్మవారికి జపం చేస్తూ, అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేస్తే అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మనకి అందరి నుంచి అనుకూలతను తీసుకొస్తుంది, ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. అలాగనే ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా చేస్తుంటుంది. నిరుద్యోగులైనటువంటి వారు తమ ఉన్న చోటనే ఉద్యోగాలను సాధించేటువంటి అవకాశం ఉంది. దానికి పెద్దవాళ్ళ యొక్క, అధికారుల యొక్క, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క సహకారం బాగుండేట్లా ఉంది. వాళ్ళ యొక్క సహకారంతో అభివృద్ధిని సాధించవచ్చు. దీనికి మంత్రజపం కూడా చేసుకోవడం మంచిది. తెల్లవారుజామున శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయి ఉద్యోగ ప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని తెల్లవారకట్ల 5 నుంచి 6 వరకు చేసుకుంటూ ఉంటే ఉద్యోగం తొందరగా వస్తుంది. ఆ మంత్రం చేసుకునేప్పుడు ఎలా చేయాలంటే, తాము గొప్ప కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు, పై అధికారులంతా తనకు అనుకూలంగా ఉన్నట్లు, తన పని వాళ్ళు మెచ్చుకుంటున్నట్లు, తన పని చాలా చక్కగా చేస్తున్నట్లు విజువలైజ్ చేయడం అనమాట, భావన చేయాలి. అలా కనుక చేసినట్లయితే అతి త్వరగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో అలా విజువలైజ్ చేసినటువంటి ఏ అంశమైనా సరే కార్యరూపం దాలుస్తుంది. ఎప్పుడూ ఇతరులకి అపకారం చేయనిది అయినప్పుడు. అంటే మనకు ఉపకారం ఉండాలి, ఇతరులకు కూడా ఉపకారమే ఉండాలి తప్ప ఎవరికి అపకారం చేసే భావన కాకూడదు. నెగిటివ్ థాట్ కాకూడదు. మంచి థాట్తో కనుక ఆ సమయంలో విజువలైజ్ చేస్తే అది కార్యరూపం దాల్చేటందుకు అవకాశాలు పెరుగుతాయి. చాలా మంచి సమయం అనమాట. ఆ విధంగా చేయడంతో పాటు మనం ఏదైనా స్థిరాస్తిని వృద్ధి చేసుకుందాము అనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఆ చేసుకోవడానికి ఎందుకంటే చతుర్థ స్థానంలో గురుడు ఉచ్చులో ఉన్నాడు.
ఆ కారణంగా మనకు వాహన సౌఖ్యం గాని, ఒక కొత్త వాహనం తీసుకోవడం గాని, ఆ వాహనం కూడా ఎలా ఉంటుందంటే సౌకర్యాలకు ప్రాధాన్యం ఉండేటువంటి వాహనం ఒకటి, గౌరవానికి ప్రాధాన్యం ఉండేటువంటిది ఒకటి. అంటే గౌరవానికి ప్రాధాన్యం ఉండేటువంటి వాహనం అయితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది దీనివలననమాట, సౌకర్యాల కంటే. అలాగనే ఇల్లు కావాలనుకున్నా కూడా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనే మంత్రాన్ని జపించుకుంటూ కొత్త ఇల్లు తీసుకోవడానికి కానీ, లేదా కనీసం అద్దెకి తీసుకోవడానికి కూడా మంచి ఇల్లు దొరకాలి కదా! ఎందుకంటే వాస్తు బాగుండాలి, మంచి ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలి, మన గౌరవాన్ని పెంపొందించేదిగా ఉండాలి. అలాంటి ఇంటిని తీసుకోవచ్చు. అలాగే మాట్లాడేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగేలా మాట్లాడడం అనేటువంటిది ఈ సూర్యుడు ద్వితీయంలో ఉండడం వల్ల సంభవిస్తుంది. కానీ అదే మనకు 16వ తారీఖు దాటిన తర్వాత అయితే ఆ ఇబ్బంది ఉండదు. అందుకని ఈ లోపులో మనం మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు మనం మౌనంగా ఉండడం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం, మాట్లాడే ముందు కొంతసేపు శ్రీ వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, తర్వాతే మాట్లాడడం. దానివలన వ్యవహారాలని అనుకూలంగా మలచుకోగలుగుతాం. అలాగే కుటుంబంలో కూడా మనం వారితో మాట్లాడేటప్పుడు కూడా ప్రేమగా మాట్లాడడం, వారికి మేలు కలిగేలా ప్రయత్నం చేయడం మంచిది. ఇప్పుడు కూడా సామాన్యంగా ఏం చేస్తుంటారంటే, ఎదుట వాళ్ళు తప్పు చేసే వరకు వేచి ఉండి, తప్పు చేసిన తర్వాత తప్పు అని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం వల్ల ఆ వ్యక్తి దూరమవుతారే తప్ప దగ్గర కారు. అంతేకాకుండా మనం తప్పుని చూచి మాట్లాడుతూ ఉండడం వలన ఏమవుతుంటుంది, వీళ్ళు అస్తమానం తప్పులే వెతుకుతారు అనే భావన కలుగుతుంటుంది. దానివల్ల వ్యక్తులకి మనసుకి క్లేశం కలుగుతుంది, మనకు పాపం వస్తుంది. అందుకని ఏం చేయాలంటే, మంచి ఎలా చేయాలో మనం ముందుగానే చెప్పాలి. ఏ పని చేస్తున్నా స్పష్టంగా చెప్పి చేయించుకోవాలి. అది మంచి చేస్తుంది. అలాగే ఆరోగ్యం విషయంలో కొంత ఒత్తిడి వల్ల అనారోగ్యాలకు అవకాశం ఉంది. కానీ మనం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండడం, సూర్యుడికి నమస్కారాలు చేయడం, ఆదివారం నాడు ఒక పూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, అలాగనే సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడం, వీటి వల్ల ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. అందువల్ల సూర్యోదయ సమయంలోనూ, సూర్యాస్తమయ సమయంలోనూ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అలవాటు చేసుకోవడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఏలినాటి శని కొనసాగుతూ ఉంది కాబట్టి, ఇతరులు మనల్ని మోసగించకుండా ఉండాలన్నా, ధర్మం ప్రకారం ధనం వెచ్చించబడాలన్నా, ముఖ్యంగా ఆపదలు రాకుండా ఉండాలన్నా, నిద్ర సరిగా పట్టాలన్నా, ఎందుకంటే నిద్ర పట్టకపోతే కూడా ఎనర్జీ రాదు. అందుకని వీటన్నిటికీ కోసం కూడా శనిదోష నివారణ కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేసుకోవడం, ఆకు పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. మనకు శనివారం రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే ఎన్నో మంచి ఫలితాలు చెప్పారు. ముఖ్యంగా మన పాపాలు అడుగడుక్కి పాపాలు పోతాయని చెప్పారు. అందుకని మనం ఆ విధంగా ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది. హనుమంతుడిని యొక్క ప్రార్థన వలన మనకేం జరుగుతాయి అంటే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, శోకం లేకపోవడం, రోగం లేకపోవడం, అలాగే ఉత్సాహం, ఉత్తేజం ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి అవి చేసుకోవడం చాలా మంచిది. గురుగారు, ఈ రాశి వాళ్ళు పర్టిక్యులర్‌గా పాటించవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అంటే చేయవలసిన దానాలు అలాంటివి? ముఖ్యంగా పళ్ళు దానం చేయడం మంచిది. అలాగనే నువ్వులు శివునికి పూజ చేసి ఆవుకు పెట్టడం మంచిది. ప్రతిరోజు ఆవుకి కాస్త గడ్డి వేయడం, చీమలకు కాస్త నూకలు, పంచదార కలిపి వేయడం, పక్షులకి కాసిన గింజలు వేయడం, కుక్కకి కాస్త అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా మనకు గ్రహదోషాలను నివారించే శక్తి కలిగినవే. కుక్క అంటే ఏమిటి? కాలభైరవ స్వరూపం. హ్మ్. అలాగే దత్తాత్రేయుడి దగ్గరుండే 4 వేదాల స్వరూపం. దాన్ని మనం గౌరవించాలి, కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. అవును. ఆ విధంగా చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అందుకని శ్వానబలి, కాకబలి. హ్మ్. కాకికి కాస్త అన్నం వేయడం, అలాగే కుక్కకి రోజు కాస్త అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా రోజు చేయదగిన కార్యక్రమాలు. హ్మ్. ఇటువంటి వాటి వలన మనకు ప్రకృతిలో ఉండేటువంటి అనుకూలతను మనం పొందగలుగుతాం. అలాగే వస్త్రదానం కూడా చేయడం మంచిది. అలాగే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాట వల్ల ఏమవుతుందంటే, మనం ఎంత ప్రేమగా ఉన్నా, స్నేహంగా ఉన్నా, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఒక్కసారి కోపంతో కఠినంగా మాట్లాడడం వల్ల సంబంధం తెగిపోతూ ఉంటుంది. అందుకని ఆ కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. కోపం అనేటువంటిది సహజంగా వచ్చే లక్షణం ఉంది. ఎందుకంటే కుజుడు కోపానికి అధిపతి కాబట్టి. అయితే ఆ కోపం వలన ఏమైంది, విశ్వామిత్రుడు ఆహ్,
10,000 సంవత్సరాలు చేసినటువంటి పుణ్యాన్ని అరక్షణంలో నాశనం చేసేసుకున్నాడు బ్రహ్మని శపించడం ద్వారా. అందుకని కోపం అనేటువంటిది మహాశనో మహాపాప్మ, అంటే మొత్తం పుణ్యానంతని కబళించేస్తుంది. ఇంతకు క్రితం చేసుకున్న పుణ్యం అంతా పోతుంది ఒకేసారి. అంతేకాకుండా పాపం కూడా వస్తుంది ప్రత్యేకించి. అందువలన కోపం మాత్రం పనికిరాదు. గురుగారు, మేషరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.